రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే మానవుడు ఎట్లా జీవించాలో, ఏమేమి సరి చేసుకోవాలో, ఎలా బుద్ధి కలిగి వ్యవహరించాలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి అనేక సంగతులు. ఆ సంగతుల్లో ఒక విషయం చూస్తే హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందే ఆసక్తులై ఉండండి అన్న మాటను గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు హెచ్చువాటి యందు మనసు ఉంచొద్దన్నారు దేవుడు? ఎప్పుడైతే హెచ్చువాటి యందు మనసు ఉంచామో ఇతరులకు అచ్చి ఉండే పరిస్థితి వస్తుంది. హెచ్చు అనేది ఎప్పుడైతే కోరుకున్నామో అది అచ్చి ఉండే పరిస్థితి కంటే అప్పుకి దారితీసే పరిస్థితి వస్తుంది. కనుక అప్పు ఎందుకు అవుతున్నాం? హెచ్చువాటి యందు మనసు ఉంచడం వల్ల. మన స్తోమత ఎంత, మన సామర్థ్యం ఎంత, మన సంపాదన ఎంత, మనకు వచ్చే జీతం ఎంత, మన ఖర్చు ఎంత అనేది కనుక దృష్టిలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనము హెచ్చువాటి యందు మనసుకు పోము. ఆర్భాలకి హంగుకి పోయి అప్పుల పాలవుతున్నారు విశ్వాసులు. అప్పుల వాడు ఇంటికి వస్తుంటే అది బాగుందా? ఆ ఫంక్షన్ రోజున ఆ యొక్క కార్యక్రమం అంతా సెటిల్ అయిపోతుంది, చక్కగా అందరూ వెళ్ళిపోతారు భోజనం చేసి, లేకపోతే ఏదో జరుగుతుంది. అయితే ఆ అప్పు తీర్చగలిగిన స్థితి ఎవరి మీద పడుతుంది? ఆ కుటుంబ యజమాని మీద కదా పడుతుంది. పిల్లలు కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల హెచ్చువాటి యందు మనసు ఎప్పుడైతే ఉంచామో అది చాలా తప్పని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి సంగతిని మనం గుర్తెరగాలి, ప్రతి సంగతిని మనం మలుచుకోవాలి, ప్రతి సంగతిలో కూడా పూర్వం ఉన్న స్వభావం నుంచి బయటికి రావాలి. ఆ ప్రాచీన స్వభావం నుంచి బయటికి రాకపోతే కనుక మనం ఏమవుతాం అంటే అబాసు పాలవుతాం. విశ్వాసి ఎవరి చేత అనిపించుకోకూడదు. ఏ అప్పువాడు దుమ్ము ఎక్కకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది విశ్వాసికి. అంత క్రిటికల్ పొజిషన్ వస్తే, అంత అనుకోని పరిస్థితి వస్తే తప్ప అప్పు చేయకుండా మనకున్న పరిధిలో, మనకున్న ఆ యొక్క జీతాన్ని బట్టి, మనకు వస్తున్న ఆదాయాన్ని బట్టి మనం సరి చేసుకోకపోతే కనుక, ఖర్చు పెట్టుకోకపోతే చాలా అవమానకరంగా వ్యవహరిస్తా ఉంటుంది పరిస్థితి. అవతల వాడు ఏదైనా మాట అంటే అది దేవునికే అవమానం, దేవుని నామానికే అవమానం. అప్పు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు, వారు మనల్ని నిందిస్తున్నప్పుడు, లేకపోతే మనల్ని ఏదైనా అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఎంత క్షోభకు గురవుతూ ఉండే ఆ మనసు, ఎంత విలువలవాడి ఆడిపోద్ది ఆ హృదయం, ఎంతగా బాధాకరమైన స్థితి వస్తుంది. మనసైనా కుదురుంటుందా అసలు? ఎందుకు బ్రతుకుతున్నాం దేవుడా అనిపించే పరిస్థితి. ఆ అప్పుల కోసం ప్రార్థన, ఆ అప్పుల కోసం ఉపవాసాలు, ఆ అప్పుల కోసం ప్రార్థన రిక్వెస్ట్లు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి. ఏ అప్పు చేసే ముందు మీకు తెలియదా? అప్పు చేసే ముందు ఏం చేస్తున్నావో మీకు ఉనికి లేదా? మీకు గమనిక లేదా? ఒక సహోదరితో నేను చెప్పాను, ఎందుకమ్మా అంత ఖర్చు? ఆ వివాహానికి ఎందుకు అంత ఖర్చు? ఎందుకు అంత ఆర్భాటం? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే హంగామాగా చేయమని కాదు అని వివరంగా చెప్తే, ఈ అన్నయ్యకి చాదస్తం ఎక్కువ అన్నారు ఆమె. ఇప్పుడు అప్పులో కూరుకుపోయి తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో బాధపడుతుండగా ఎవరు ఆదుకుంటారు చెప్పండి? ఎవరు ఊరుకుంటారు? అప్పు ఇచ్చిన వాడు ఎవరు ఆదుకోగలరు అంత అప్పుని? రూపాయి 2 రూపాయల లక్షల లక్షల అప్పులు చేస్తే ఎవరు తెచ్చగలరు? ఆ కుమారులేమో అంత సామర్థ్యం కలిగిన వారు కాదు, లేకపోతే అప్పు తెచ్చే అవకాశాలు వాళ్ళకి లేకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఒకరి మీద బేసి వాళ్ళు చేస్తారులే అని అనుకుని అప్పు చేస్తే దేవుని నామానికి అవమానం. అందుకే ఇక్కడ మనకి హెచ్చరిక జారీ చేశారు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం కంప్లీట్ మొత్తం చదవండి. ఒక విశ్వాస జీవితంలో ఏమేమి సరి చేసుకోవాలో, ఏమేమి విడిచిపెట్టాలో సమస్తం ఒకటి రాయబడి ఉన్నాయి. కనుక హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందే మనసును తెచ్చుకోమని లేఖనం చెప్తుంది. కనుక అలా ఉండడానికి ఇకపైన అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే, దేవుని ప్రార్థన చేసుకుంటే మన అప్పుల కోసం ప్రార్థన చేయగల, అప్పులు తీర్చేటందుకు ప్రార్థన చేయగల, ఆత్మీయ స్థితుల అభివృద్ధి కోసం, క్షేమకరం కోసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడుగా ప్రార్థన ఎట్లా చేద్దాం? మనసు కూడా రాదు, మనసు కూడా రాదు. ప్రార్థన చేయడానికి మనసే రాని పరిస్థితి అయిపోతుంది. ఎంత దారుణమైన పరిస్థితులకు మనం దిగజారిపోతున్నాం. కనుక సహోదరులందరూ కూడా బీ అలర్ట్. చక్కగా దేవుని యొక్క లేఖనాన్ని అనుసరించినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుందని ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.